रियासती वजीर जंगलात व माहौलियात कोंडा सुरेका ने कहा कि रियासती हुकूमत तेलंगाना में गरीब लोगों की तरक्की के लिए काम कर रही है। कोंडा सुरेका ने वरंगल मशरकी हलके के 19वें डिवीज़न के काशीबुग्गा वीकर्स कॉलोनी में मुनक्किदा अवामी हुक्मरानी प्रोग्राम में शिरकत की और लोगों में दरख्वास्तें तकसीम की। इस मौके पर GWMC कमिश्नर रिजवान शेख बादशाह, अफसरान कोला राजेश, रमेश और दीगर मौजूद थे। प्रोग्राम से खिताब करते हुए रियासती वजीर कोंडा सुरेका ने कहा कि असम्बली इंतखाबात से कबल 6 जमानतों की अमलावरी का वादा किया गया था और किए गए वादों को पूरा करने के लिए रियासती हुकूमत की जानिब से अवामी हुक्मरानी प्रोग्राम चलाया जा रहा है और लोगों से दरख्वास्तें हासिल की जा रही हैं। 19వ డివిజన్లో 3700 ఇండ్లు ఉంటే ఇప్పటికి నిన్నటి వరకు 3001 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ రేపు 2 రోజులు ఉండటమే కాకుండా కంటిన్యూస్గా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులలో కూడా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, రేపటితో అయిపోతుంది అని. మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఇటువంటి కార్యక్రమం పెట్టి ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తీసుకోవడం జరుగుతుంది. దొరల పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలన దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నేను డివిజన్కు కూడా రావడం జరిగింది. వాళ్ళు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వారి అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది, వాళ్ళ సమస్యలను గుర్తిస్తుంది, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. ఈరోజు ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయో మేము వచ్చి నెల రోజులు కూడా కాలేదు, 7వ తారీఖు వస్తే నెల రోజులు అప్పుడే మమ్మల్ని విమర్శించడం విమర్శించడం మొదలుపెట్టారు. 9.5 సంవత్సరాలు మీరుండి ఒక అప్లికేషన్ అయినా ఒకరి దగ్గర నుంచి అయినా తీసుకున్నారా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈరోజు మేము ప్రజలను పిలిచి అప్లికేషన్స్ అడుగుతూ ఉంటే దీన్ని ఎద్దావా చేస్తూ ప్రజలను నిరుత్సాహపరిచేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. దయచేసి మీకు చేతనైతే వచ్చి ఇందులో పాల్గొనండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా వచ్చి ప్రజా పాలనలో చెప్పుకోండి, అవి పరిష్కరించే దిశగానే ప్రభుత్వం ముందుకు పోతుంది. గతంలో మీరు పార్టీలను బేస్ చేసుకొని మా పార్టీ నాయకులు కార్యకర్తలను మీరు మంజూరీలు ఇచ్చుకున్నారు. ఇప్పుడు మాకు అటువంటి వేషజాలు లేవండి. ప్రజలందరికీ కూడా న్యాయం చేయడమే మా యొక్క లక్ష్యం. పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజాపాలన కొనసాగుతుంది. అది అర్హులైన అందరికీ కూడా 6 గ్యారంటీ పథకాలు అందించడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య